మరణాత పరిశుద్ధ గ్రంథము నుండి వాక్యం చదువుకుందాము. నిర్గమకాండము 13వ అధ్యాయము 21వ వచనము 22 వచనాలు. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభములోను వారికి వెలిగించుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోనూ ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఆయన పగటివేళ మేఘస్తంభమునైనను రాత్రివేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ప్రభువా, నీకు వందనములు, స్తుతులు, కృతజ్ఞతలు. నాయన, మా యొక్క జీవితాల్లో, మా ప్రయాణాల్లో, మా సమస్త కార్యక్రమాల్లో మీరు పగటిలో మేఘస్తంభంగా రాత్రులు అగ్నిస్తంభంగాను ఉండి నడిపిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆనాడు ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి తోడ్పాటు, భద్రత, క్షేమము, సమాధానము మాకు కూడా అనుగ్రహించుతున్నందుకు వందనాలు చెల్లిస్తూ, ఇంకా అనేక మంది తెలుసుకోలేనిటువంటి వారు ఉన్నారు. నీ నామములో ఉన్నటువంటి యొక్క భద్రత ఏమిటో, క్షేమం ఏంటో నాయన మీరు ప్రతి బిడ్డకు కూడా మీరు తెలియజేసి రెండవ రాకడకు మమ్మల్ని ఆయత్తపరుచుకుంటావని నమ్మి నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసునామమున అంగీకరించమని అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. లోకాన శాశ్వతానందమేమియు లేదాని చెప్పెను ప్రియుడేసు. లోకాన శాశ్వతానందమేమియు లేదాని చెప్పెను ప్రియుడేసు. పొందవలేని లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు. పొందవలేని లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఐగుప్తును విడిచినట్టి మీరు అరణ్యవాసులయి తారలో. ఐగుప్తును విడిచినట్టి మీరు అరణ్యవాసులయి ధరలో. నిత్య నివాసములేదిలలోన నేత్రాలు కానను పై నిల్పుడు. నిత్య నివాసములేదిలలోన నేత్రాలు కానను పై నిల్పుడు. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. దేవునామమున స్తోత్రం. మీ అందరికీ నా మరణాత. మరొకసారి స్తుతుల విషయంలో లేవి కాండంలో ఉన్నటువంటి స్తుతులను చెప్పుకుందాము. నాతో ఏకీభవించండి. అర్పణలన్నిటిలోనూ ఉప్పు చేర్చవలనన్న తండ్రి నీకే స్తుతులు, స్తోత్రములు. క్రొవ్వునైనను రక్తమునైనను తినకూడదన్న తండ్రి నీకే స్తుతులు, స్తోత్రములు. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచూ ఉండవలనని చెప్పిన తండ్రి నీకే స్తుతులు, స్తోత్రములు. ఆ యొక్క మంట ఆరిపోకూడదని చెప్పిన తండ్రి నీకే స్తుతులు, స్తోత్రములు. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావాలన్న తండ్రి నీకే స్తుతులు, స్తోత్రములు. కరుణాపీఠం మీద మేఘములో కనబడు తండ్రి నీకే స్తుతులు, స్తోత్రములు. రక్తము దేహమునకు ప్రాణమని చెప్పిన తండ్రి నీకే స్తుతులు, స్తోత్రములు. మీలో ఎవడునూ రక్తం తినకూడదని చెప్పిన తండ్రి నీకే స్తుతులు, స్తోత్రములు. మీలో నివసించు ఏ పరదేశీయులు రక్తం తినకూడదని చెప్పిన తండ్రి నీకే స్తుతులు, స్తోత్రములు. నీ కట్టడలను నీ విధులను ఆచరింపవలని చెప్పిన తండ్రి నీకే స్తుతులు, స్తోత్రములు. వాటిని గైకునివాడు వాటి వలన బ్రతుకును అన్న చెప్పిన తండ్రి నీకే స్తుతులు, స్తోత్రములు. మీరు పరిశుద్ధులై ఉండవలనని చెప్పిన తండ్రి నీకే స్తుతులు, స్తోత్రములు. నేను పరిశుద్ధుడినై ఉన్నానని చెప్పిన తండ్రి నీకే స్తుతులు, స్తోత్రములు. ప్రతివాడు తన తల్లికి తండ్రికి భయపడవలను అని చెప్పిన తండ్రి నీకే స్తుతులు, స్తోత్రములు. విశ్రాంతి దినములు ఆచరింపవలనని చెప్పిన తండ్రి నీకే స్తుతులు, స్తోత్రములు. నీ పొరుగువారిని హింసింపకూడదని చెప్పిన తండ్రి నీకే స్తుతులు, స్తోత్రములు. వాని దోచుకొనకూడదని చెప్పిన తండ్రి నీకే స్తుతులు, స్తోత్రములు. కూలివాని కూలి మరునాటి వరకు ఉంచుకొనకూడదని చెప్పిన తండ్రి నీకే స్తుతులు, స్తోత్రములు. చెవిటివారిని తిట్టకూడదన్న తండ్రి నీకే స్తుతులు, స్తోత్రములు. గ్రుడ్డివాని ఎదుట అడ్డం వేయరాదని చెప్పిన తండ్రి నీకే స్తుతులు, స్తోత్రములు. నీ దేవునికి భయపడవలని చెప్పిన తండ్రి నీకే స్తుతులు, స్తోత్రములు. అన్యాయపు తీర్పు తీర్చకూడదని చెప్పిన తండ్రి నీకే స్తుతులు, స్తోత్రములు. భేదవాడని పక్షపాతం చేయకూడదని చెప్పిన తండ్రి నీకే స్తుతులు, స్తోత్రములు.
గొప్పవాడని అభిమానం చూపకూడదని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. కొండెమలాడుచు ఇంటింటికి తిరగకూడదని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. నీ సహోదరునికి ప్రాణహాని చేయకూడదని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. నీ సహోదరుని మీద పగపట్టకూడదని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. కీడుకు ప్రతికీడు చేయకూడదని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. నీ ప్రజల మీద కోపం ఉంచుకొనకూడదని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించవలనని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. రక్తం కూడినది ఏదియో తినకూడదని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. శకునములు చూడకూడదని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. మంత్ర ప్రయోగములు చేయకూడదని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. విశ్రాంతి దినములను ఆచరింపవలనని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. పరిశుద్ధ స్థలమును మన్నింపవలనని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. కర్ణపిశాచి గల వారి దగ్గరకు పోకూడదని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. సోదిగాండ్రు వలన అపవిత్రత చేసుకోనకూడదని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. తల నెరిసిన వారి ఎదుట లేవవలనని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. ముసలివాని ముఖమును గణపరచవలని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. న్యాయమైన త్రాసులు ఉండవలని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. న్యాయమైన గుండ్లు ఉండవలని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. న్యాయమైన తూములు ఉండవలని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. న్యాయమైన పడి మీకు ఉండవలని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. మిమ్మును మీరు పరిశుద్ధపరచుకున్న వలనని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. పరిశుద్ధులై ఉండిడని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. మా స్తుతులు స్తోత్రములు యేసునామమున అంగీకరించమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవుని నామమున స్తోత్రములు. మీ అందరికీ నా మరణాత. మరి ఈ యొక్క నిర్గమకాండము విషయాలు మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా. ఈ నిర్గమకాండం 13, 21, 22, 23 వచనం చూసినట్లయితే పగలు రాత్రి ప్రయాణం చేయటానికి దేవుడు తన యొక్క వాహనమైనటువంటి మేఘాన్ని పంపించినట్లుగా, అలాగే తన స్వరూపమైనటువంటి అగ్నిని పంపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఆ విధముగా వారి యొక్క ప్రయాణాన్ని క్షేమ ప్రయాణముగా జరిగించినటువంటి తండ్రి ఈ రోజున మనకు కూడా ఆ విధమైనటువంటి పరిస్థితులే మనకు దేవుడు ఇస్తూ ఉన్నారు. అలాగే 17వ అధ్యాయంలో చూసినట్లయితే బండలో నీరు తాగినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మరి నీరు లేదు, వారు హింసిస్తూ ఉన్నారు మోషే అహరోనులను. దేవుడు ఏం చేస్తాడంటే బండ మీద నిలబడమన్నారు, అక్కడ కార్యం చేస్తానని చెప్పారు. 17వ అధ్యాయం 6వ వచనం, ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలుచుదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని మోషేతో సెలవీయగాని వ్రాయబడి ఉంది. కనుక బండలో నుంచి నీరు త్రాగారు. ఏ బండ? క్రీస్తు అనేటువంటి బండలోని నీరు త్రాగారు. ఆ త్రాగినటువంటి వారికి దేవుడు బలం ఇచ్చాడు, శక్తిని ఇచ్చాడు. కనుక బండ క్రీస్తులో ఉన్నటువంటి ఆ నీరు త్రాగవలసినటువంటి వారమైన, క్రీస్తులో ఉన్నటువంటి మాటలు మనము మరి తినవలసిన వారమైనాం, త్రాగవలసినటువంటి వారమైనాం. అప్పుడే మనకి ఎక్కడ లేని శక్తి, ఆయనలో ఉన్నటువంటి బలము శక్తి మనలోనికి వస్తుంది. అందుకే లోకాన్ని జయించడానికి, సాతాన్ని జయించడానికి అదే మనకి బలాన్ని ఇస్తుంది, శక్తిని ఇస్తుంది అని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైనాం. పగట్లో మేఘస్తంభం, రాత్రిలో అగ్నిస్తంభంగా ఉండి వారు నడిపించినటువంటి మార్గదర్శి. కనుక మార్గదర్శిగా ఉండి మరి అక్కడ దేవుడు చూపించినటువంటి మార్గం. అందుకే యోహాను సువార్త 14:6లో యేసు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు అనేటువంటి మాట. కనుక యేసు అనేటువంటి నామములో తప్ప మరి ఏ నామమున రక్షణ కలుగుదని అపొస్తలుల కార్యముల గ్రంథంలో కూడా మనం చదువుకున్నాము. కనుక దేవుడు మనకి ఏం చేస్తున్నాడంటే మార్గదర్శి అయి ఉన్నాడు. ఆయన మార్గం చూపిస్తూ ఉన్నాడు. ఆయనే సత్యమై ఉన్నాడు. ఆ సత్యంలోనే మనం నడవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక ఆయనే జీవమై ఉన్నాడు, జీవాన్ని మనకి ఇస్తూ ఉన్నాడు. ఆ జీవముతోటి మనం బ్రతుకుతూ ఉన్నాము, మనం జీవిస్తూ ఉన్నాం, ఉనికి కలిగి ఉన్నాము. అట్టి జీవము దేవుడు మనకి నిత్యము నిరంతరము అనుగ్రహించాలని ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. అలాగే 16వ అధ్యాయం 13వ వచనంలో కూడా మనం చూసినట్లయితే మరి అక్కడ మరి ఉదయమున మంచు వారి పాళెము చుట్టూ పడి ఉండెను అని. కనుక వారు మరి ఆహారము, దేవదూతలు తినే ఆహారం అన్నారు, పైనుంచి వచ్చేటటువంటి ఆహారము, కురిపించినటువంటి దేవుడు కృపచేత కురిపించినటువంటి ఆహారము, అదే మన్నా అనేటువంటి మాట మనం అర్థం చేసుకోవాలి. కనుక పాళెము చుట్టూ పడి ఉండెను. పడిన మంచు ఎగిరిపోయిన తర్వాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్య భూమి మీద కన్నబడేను. ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారము. దేవుడు మనకిచ్చినటువంటి ఆహారము, పైనుంచి వచ్చేటువంటి ఆహారం. అందుకే కింద ఉన్నటువంటి భూమి మీద నుంచి ఆహారం మనం వండుకుంటాం, తింటాము. అది మరి ఆశీర్వాదంగా మారాలంటే తినేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి. ఈ ఆహార పదార్థాల్లో ఉండేటటువంటి దోషాన్ని పరిహరించు ప్రభువా అనేటటువంటి ప్రార్థన మనం చేసుకుని అప్పుడు దోషం పరిహారం అవుతుంది. అప్పుడు మనం ఆహారం తింటాము.
అది మన జీవితానికి మన శరీరానికి మరి మేలైనటువంటి కార్యాలు జరిగిస్తూ ఉంటుందని. కనుక జీవాహారమైనటువంటి క్రీస్తు, జీవజలమైనటువంటి క్రీస్తు, అన్ని ఆహారం ఆయనలోనే ఉంది, జలము తాగడానికి కూడా ఆయనలోనే ఉంది, విశ్రాంతి తీసుకోవడానికి కూడా ఆయన యొక్క నామమే. కనుక ఆయన యొక్క నామంలో మనకు విశ్రాంతి కలుగుతుంది అనేటువంటి మాట మనము వింటూ ఉన్నాము, దేవుడు చెప్పినటువంటి మాట. అలాగే వెలుగు కూడా ఆయనే అయి ఉన్నారు. కనుక యెహోషువ గ్రంథములో మనం చూసినట్లయితే 5వ అధ్యాయం 12వ వచనములో 10వ వచనం చూద్దాం. ఇశ్రాయేలు గిల్గాలులో దిగి ఆ నెల 14వ తేదీన సాయంకాలం యెరికో మైదానంలో పస్కా పండుగను ఆచరించరి. ఎక్కడికి వెళ్ళిన తర్వాత పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ పస్కా పండుగ జరిగించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ పస్కా ఇప్పుడు మరి 12వ అధ్యాయంలో పస్కా పండుగ జరిగించారు. ఇప్పుడు మరలా ఇక్కడ ఈ యెహోషువ 5వ అధ్యాయంలో పస్కా పండుగ. అందుకే పస్కా పోయిన మరునాడు వారు ఈ దేశ పంటను తినిరి. ఆ దినమందే వారు పొంగకయు వేచబడకయునన్న భక్ష్యములను తినిరి. కనుక ఇప్పుడు అరణ్యంలో వారికి దేవుడిచ్చినటువంటి ఈ మన్నా అది వారిని నడిపించింది. యెహోవా మీకు ఇచ్చినటువంటి ఆహారం అన్నారు. ఈ ఆహారం ఎంతవరకును 40 సంవత్సరాలు కూడా వారిని పెంచి పోషించింది. ఈ ఆహారం దేవుడై ఉన్నారు. కనుక ఈ మన్నా వారు తింటూనే ఉన్నారు, ప్రయాణం చేస్తూనే ఉన్నారు, శక్తి పొందుతూనే ఉన్నారు, కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు మానింది ఇది. వారు కనాను దేశం వెళ్ళిన తర్వాత ఆ దేశంలో పంట వేసుకుని పంట కూర్చుకున్న తర్వాత ఆ పంట చేతికొచ్చిన తర్వాత మన్నా కురవడం మానిపోయింది. ఎంతవరకు దేవుడు ఇచ్చాడో చూడండి. నూతనమైనటువంటి పంట వారి చేతికి వచ్చేంత వరకు కూడా దేవుడు పంపించినటువంటి యొక్క దేవదూతల యొక్క ఆహారము ఇశ్రాయేలు తినటానికి దేవుడు పంపించినటువంటి ఆహారముగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే దేవుడు మనల్ని పోషిస్తూ ఉంటాడు. మరి ఇంక రేపటికి ఏమీ లేదనుకునేటువంటి పరిస్థితుల్లో మనకి ఎంతో మరి విలువైనటువంటి ఆహార పదార్థాలు మనకు తెచ్చిస్తూ ఉంటాడు దేవుడు. కనుక ఈ ఆహారం తింటూనే ఉన్నారు, వారు పంట పండించుకున్నారు. పంట పండించుకున్న ఆ పంట తింటుంటే ఇది మానిపోయిందట. అంటే వారికి ఏ పూట కూడా లోటు చేయలేదు, ఏ పూట కూడా నాగా లేదు, ఈ పూట ఆహారం లేదనేటువంటి మాట లేదు. సర్వసమృద్ధి కలిగినటువంటి ఆహారము, నిత్యము నిరంతరం కూడా ఆకలి పెట్టలేదు వారికి. మరి నోరు ఎండిపోయేలాగా వారికి దాహం తీరకుండా ఉన్నదనేటువంటి మాట లేదు. వారికి నిత్యము ఆహారం, నిత్యము జీవజలం ఇస్తూనే ఉన్నాడు దేవుడు. ఈ రోజును కూడా అలాగే పోషిస్తూ ఉన్నాడు. క్రైస్తవులు అనేటువంటి మనల్ని దేవుడు పుట్టించినటువంటి ప్రతి జీవికి కూడా ఆహారం ఇవ్వకుండా లేడు. కనుక క్రైస్తవులు అనేటువంటి మనకి ఆశ్చర్యమైన ఆహారం దొరుకుతూ ఉంది మనకి. కనుక ఆహారం లేదు ఈ పూట అనుకునేటువంటి పరిస్థితుల్లో ఏదో రకంగా దేవుడు మనకు ఆహారాన్ని, వండిన పదార్థాలను మనకు సిద్ధం చేస్తూ ఉండేటటువంటి పరిస్థితి, వండుకోనక్కర్లేకుండా. అలాగే మరి పొయ్యి అంటించనక్కర్లేకుండా ఉండేటువంటి పరిస్థితులు కూడా మనకి దేవుడిస్తూ ఉన్నాడు. అదే ఆశ్చర్యకరమైనటువంటి పంట, ఆశ్చర్యకరమైనటువంటి ఆహారము, ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు, ఆశ్చర్యకరమైనటువంటి ఆశీర్వాదం అన్నారు. కనుక ఆశీర్వాదం దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఈవులై ఉన్నాయి. మరునాడు మరి మనం మధ్యాకాశం 7 విందులో చేరు వరకు కూడా ఈ లోకములో ప్రభు యొక్క శరీర రక్తములు అందుకోవలసి ఉంది. చూడండి, వారు ఈ దేశం పంట తింటుంటే పరలోకము మన్నా ఆగిపోయింది. అంతవరకు అది పోషించింది వారిని. అందుకని ఇప్పుడు మనము శరీర రక్తాలు తీసుకుంటూనే ఉండాలి. ఎప్పుడు దాకానో మధ్యాకాశంలో విందులో చేరేంత వరకు కూడా. ఇక్కడ మనకి వీలైనంత మట్టుకి వారానికి ఇస్తారా తీసుకోవాలి, నెలకి ఇస్తారా తీసుకోవాలి. ఎప్పుడు ఇస్తే అప్పుడు మనం ఈ శరీర రక్తాలు తీసుకుని మన యొక్క ఆత్మీయ జీవితాన్ని పోషించుకోవాలి, పెంచుకోవలసినటువంటి వారమై ఉన్నాం. అలాగే మరి పరలోక ప్రార్థనలో అనుదినాహారం అని రాశారు మనకి. అనుదినాహారం మాకు దయచే ప్రభువా అని. మరి గాది నిండా ధాన్యం ఉంటుంది, పెట్టి నిండా బియ్యం ఉంటాయి, కొండ నిండా ఆహారం ఉంటుంది. అయితే అనుదిన ఆహారం ఇవ్వాలని ఎందుకు ప్రార్థన చేసుకోవాలి? ఆహారానికి లోటు లేదు కదా. ధాన్యం ఉంది, బియ్యం ఉన్నాయి, వండిన ఆహారం ఉంది. మరి ఒకవేళ ఈ ఆహారం అయిపోతే మళ్ళీ బియ్యం అయిపోతే మళ్ళీ ధాన్యం బియ్యంగా చేసుకోవడము, ఇన్ని రకాలైనటువంటి ఆశీర్వాదాలు మన గృహంలో ఉంటున్నాయి. ఇంక ఈ మాత్రం దానికి ప్రతిదినము ఆహారమీనైనా అనుదినాహారమీనైనా అని అడగడం ఏంటి అనేటటువంటి ఆలోచన మనకు రాకపోదు. కనుక అనుదినాహారం నేడు మాకు దయచేయమనేటువంటి ప్రార్థన మనము చేస్తూ ఉండాలి. ఎలాగంటే ఇవాళ మనం వండుకున్నటువంటి ఆహారము ఒకవేళ తినటానికి మనకు వీలవుతుంది, వీలవ్వకపోతుంది. ఏదైనా సడన్ మరి న్యూస్ ఏదైనా వచ్చిందంటే వండుకున్న ఆహారం తిందాం అనుకునేసరికి ఆ న్యూస్ వచ్చిందనుకుని పరిగెత్తవలసి వస్తుంది. ఆ ఆహారం తిన్నామా? కనుక మనం దినదినమూ కూడా ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకుని ఈ దినాహారం మాకు దయచే ప్రభు అని అడగాలి. ఇచ్చిన తర్వాత ఈ దినాహారం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభు అనాలి. సిలుగు గుర్తు వేసుకుని మనం ఈ ఆహారాన్ని తింటూ ఉండాలి. ఎందుకంటే దోషాలు ఉంటాయి.
ఎన్నో దోషాలు ఉంటాయి, వండేటప్పుడు దోషాలు ఉంటాయి, మరి ఏది చేసినప్పుడు కూడా దోషాలు, ఈ లోకపు దోషాలన్నీ కూడా దాన్ని అంటుకుని ఉంటే కనుక ఆ దోషాలు మనకు వస్తాయి. అందుకే ఆహారంలో ఉంటుండే దోషాలు పరిహారం చేయి ప్రభా, నీ రక్తంతో పరిహారం చేయి, నాలో ఉన్న దోషాలు కూడా పరిహారం చేయి ప్రభా అని భూమి శపించబడినటువంటి భూమిలో నుంచి వచ్చినటువంటి ఆహారం ఇది కనుక, శపించబడినటువంటి ఈ భూమిలోని ఆహారాన్ని నేను తింటున్నాను కనుక నాకు శాపం రాకుండా ఉండాలంటే ఈ దోషాలన్నీ కూడా పరిహారం చేయి ప్రభా అనేటటువంటి ప్రార్థన కూడా మనం చేసుకోవాలనేటటువంటి మాటను దైవజనులు చెప్పినట్లుగా నేను విని ఉన్నాను. కాబట్టి ప్రార్థన చేసుకోవాలి. ఆహారం తినేటప్పుడు కాళ్ళు కడుక్కోకుండా తినేసి వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, చేతులు కడుక్కోకుండా తినేసి వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. కనుక ఇలాగే ఎన్నో తరగతులు మరి ఉంటారు, ఎన్నో కేటగిరీస్ ఉంటారు. ఆవురావురమని కంచం మీద పడిపోతారు, ఇంకా శుద్ధి ఉందో శుభ్రం ఉందో అనేటటువంటి మాట చూసుకోరు. కనుక ప్రతిదీ కూడా మనం ఏం చేయాలంటే శుచి అయినటువంటి ఆహార పదార్థాలు తింటున్నాం కాబట్టి కంచం శుచిగా ఉందా లేదా, కూర్చునేటువంటి ప్లేసు మనకు శుచిగా ఉందా లేదా, ప్లేట్ చూసుకోవాలి, ప్లేస్ చూసుకోవాలి, మన చేతులు చూసుకోవాలి. మరి అవన్నీ కూడా శుచి శుభ్రంతోటే ఉన్నాయి. అంటే ఈ శుచి శుభ్రం లేకపోతే మనం దేవుని దగ్గరికి వెళ్ళలేమా అంటే అది మనం చెప్పుకోదగినటువంటి మాటలు కాదు. ప్రతిదానికి కూడా శుచి శుభ్రము ఉండాలనేటటువంటి ఒక క్రమాన్ని మనం పాటించగలిగినటువంటి వారమై ఉన్నాం. కనుక ప్రతిదీ కూడా అందుకే బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కుని లోపలికి రావడం అనేటువంటి ఒక ఆచారం మనకి ఎలాగా ఉంది. అది కూడా మనం విస్మరించే వాళ్ళు ఉన్నారు కొంతమంది. దినదినము స్నానం చేయాలి సన్నిధి చేసుకునేటువంటి వాళ్ళు, మరి 4 రోజులు 5 రోజులు అయినా కూడా స్నానం చేయకుండా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. కనుక ఇలాంటివి కొన్ని క్రమాలు, పెద్దలు చెప్పినటువంటి క్రమాలు మనకు ఆరోగ్యానికి సూచనకరంగా ఉన్నాయి. ఆరోగ్యం పొందాలంటే ఇలాంటి శుచి శుభ్రాలు మనకు ఉండవలసిందే. కనుక వారానికి 1-2 సార్లు తల స్నానం చేయాలి, దినదినము స్నానం చేయాలి, రోజుకు 2 సార్లు స్నానం చేసే విధానం ఉంది, రోజుకు 3 సార్లు కూడా స్నానం చేసే విధానం కూడా ఉంది. కనుక అటువంటి మరి శుచి శుభ్రాలు అనేటటువంటి కొన్ని ఉన్నాయి. కాబట్టి వాటిని మనం పాటించవలసినటువంటి వారమై ఉన్నాం. ఇంటి లోపలికి వచ్చేటప్పుడు ఏ విధంగా ఉండాలి, మళ్ళీ బయటకు వెళ్ళేటప్పుడు ఏ విధంగా వెళ్ళాలి అనేటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పుడు కూడా యేసు రక్తమే చేయమైనటువంటి ఆయుధము మన నోట్లో ఉండాలి. కానీ మన నోట్లో ఎప్పుడైతే ఉందో అదే మనకి ఒక పెద్ద గొప్ప ఆయుధమై ఉంది, అదే మనల్ని రక్షించేటువంటి ఆయుధమై ఉన్నదని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. అందుకే ప్రతి దినము కూడా ప్రతి ఆహారం, ఏ ఆహారం తిన్నప్పటికీ కూడా, అందుకే దైవజనులు దేవదాసాయి గారు మంచులు తాగేటప్పుడు కూడా 15 ప్రార్థనలు చేసేవారట, అన్నం తినేటప్పుడు 30 ప్రార్థన చేసేవారట. దానికి ఒక లెక్క ఉందన్నమాట. అన్నీ ప్రార్థన చేసి అప్పుడు ఆయన తినేటటువంటి వారని మరి ఆయన దగ్గర ఉండేటువంటి వారు చెప్పినటువంటి మాటలు, మరి నేను విన్నటువంటి మాటలు, నేను ఎరగను కానీ ఆయన చెప్పినటువంటి మాటలు విన్నాను. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి ఆఖరి స్టేజ్లో మా జోనాథన్ గారు, నా భర్త గారు, ఆయన దేవదాసాయి గారిని చూసినటువంటి ధన్యకరమైనటువంటి జీవి కనుక ఆయన చూసారు. ఆయనతో పాటు చూసినటువంటి వారు ఇంకా 2 ఉన్నారు ఇక్కడ మన యొక్క సంఘములు. మరి అంకంపాల నుంచి వచ్చేటటువంటి ఆ యొక్క సామ్యుల్ నాన్న, రాళ్ళ నుంచి వచ్చేటటువంటి ప్రకాష్ నాన్న, మరి జోనాథన్ గారు, వీరు దేవదాసాయి గారిని చూసినటువంటి గొప్ప జనులై ఉన్నారు. కనుక ఆ రోజున చూశారు. నేనైతే చెప్పిన మాటలే తప్ప నాకు మాత్రం తెలియదు, ఆయన నేను చూడలేదు. నైజ పాపాలు పోవాలంటే ప్రతిరోజు కూడా సన్నిధి చేసుకోవాలి. ప్రతిరోజు సన్నిధిలో ప్రభు ఇచ్చేటటువంటి ఆ యొక్క రొట్టెను ద్రాక్షను మనం తీసుకోవాలి. ఆయన స్వయముగా ఇస్తారు, అప్పుడు నైజ పాపాలు పోతాయి. నైజ పాపము మరి ఎంత కడిగినప్పుడు కూడా పోవు, ఎంత పోగొట్టుకున్నా పోవు. కానీ నైజ పాపాలు పోవాలంటే కేవలము దేవుడే మనకి దగ్గరికి వచ్చి ఆయన చేత్తో, ఆయన శరీరం, ఆయన చేత్తో, ఆయన రక్తము మనకి ఎప్పుడైతే ఇచ్చారో అప్పుడు నైజ పాపములు నశించిపోతాయి. కనుక ప్రభువే స్వయంగా విందు చేస్తారు మనకి. ఆయన చేసినటువంటి విందులో ఆ శరీర రక్తాలు మనం అందుకునేటటువంటి వైను మనకు కావాలి. కనుక దర్శనంలో కనిపిస్తూ ఉంటాయి మనకి. ఒక రొట్టె ఇచ్చినట్లుగాను, ఒక బన్న ఇచ్చినట్లుగాను, ఆయన ఒక మాంసం ముక్క ఇచ్చినట్లుగాను అలాంటి అనుభవాలు కూడా మనకు ఉన్నాయి. కనుక దేవుడు మనకి మరి దర్శనం ద్వారా మనం పొందేటుకునేటటువంటి ఆహార పదార్థాలు ఇవి. దేవుడే శరీరం రక్తములుగా మనకిచ్చినటువంటి పరిస్థితి, అనుదిన ఆహారం. కనుక దినదినము కూడా ఆహారం కోసం ప్రార్థన చేయాలి. వండుకున్నప్పుడు కూడా ఆహారం గురించి ప్రార్థన చేయాలి. వాళ్ళని కంచంలో పెట్టుకున్నప్పుడు కూడా ఆ ఆహారం గురించి ప్రార్థన చేయాలి. శుద్ధీకరించమని ప్రార్థన చేయాలి. నన్ను శుద్ధీకరించు, పదార్థాన్ని శుద్ధీకరించు, తయారు చేసిన బిడ్డలను కూడా శుద్ధీకరించు ప్రభువా, దీవించు ప్రభువా అనేటువంటి మాట మనము పలకవలసినటువంటి వారమైన. అలాగే మరి ఆ విధంగా ఎప్పుడైతే మనం తీసుకున్నామో కేవలము ప్రభు యొక్క శరీరం, ప్రభు యొక్క రక్తంగా మారుతుంది. మనకి రోగాలు ఉండవు. ఒకవేళ రోగాలు వచ్చినప్పుడు కూడా అవి మన దగ్గర ఉండవు అని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమైనాం. కనుక మనం ఇక్కడ చూసినట్లయితే ప్రభు భోజనం కూడా మనం తీసుకుంటూ ఉండాలి.
ఎందుకంటే నెలకోసారి తీసుకున్నా పర్వాలేదు, వారానికి ఒకసారి తీసుకున్నా పర్వాలేదు, సంఘాన్ని కట్టుబాట్లను బట్టి ఇస్తూ ఉంటారు. ఇచ్చేటటువంటి నియమాన్ని బట్టి మనం తీసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఒక్కొక్క సంఘంలో అయితే కనుక సంవత్సరానికి ఒకసారి తీసుకుంటారట. ఎందుకంటే పాస్టర్ గారులు వారికి అనుకూలంగా ఉండరు. వారు ఏ పండుగ చేయటానికి, క్రిస్మస్ పండుగ చేయటానికి వెళ్ళినప్పుడే వారు ఆ సంవత్సరం పొడుగుని తీసుకోవాల్సినటువంటి ఆ యొక్క సంస్కారము ఆ ఒక్కరోజే తీసుకుంటారండి. అన్ని రోజులకు కలిపి ఒక్కరోజు తీసుకుంటారని చెప్పడం లేదు నేను. సంస్కారం అనేటటువంటి ఆ యొక్క రొట్టె రసము ఆ యొక్క పండుగలు ఇస్తూ ఉంటారు. వీలుని బట్టి తీసుకుంటూ ఉంటారు. 6 నెలలకు ఒకసారి తీసుకునే వాళ్ళు ఉన్నారు, 3 నెలలకు ఒకసారి తీసుకునే వాళ్ళు ఉన్నారు. కనుక అది మన వీలుని బట్టి మనం తీసుకుంటాం. మనం అవి తీసుకుంటే మనం ఏంటంటే ఈ లోకంలో ఉండేటటువంటి ఈ శరీర నైజాలన్నీ కూడా పోయి మనకి ప్రభు యొక్క నైజము, ప్రభు యొక్క మరి శక్తి మనకు కలుగుతుందని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన ప్రభు భోజనం కూడా తీసుకుంటూ ఉండాలి. పరలోకం మన ఇశ్రాయేలు తీసుకుని వారు బండ్లోని నీరు తాగి బలము తెచ్చుకుని అమాలేకులను జయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారి యొక్క ప్రయాణములో వారి మజిలీల్లో అమాలేకులు ఎదురొస్తే కనుక వారు దారి ఇమ్మని అడిగితే ఇవ్వనన్నారు. దేవుడే చెప్పాడు యుద్ధం చేయమని. యుద్ధం చేయటానికి వారికి బలం ఇచ్చాడు, శక్తిని ఇచ్చాడు. ప్రార్థన చేసేటటువంటి సమాజాన్ని కొండ మీద పెట్టారు. అలాగే యుద్ధమాడేటువంటి యెహోషువ సమాజాన్ని కింద పెట్టారు. ఏ కార్యం చేసినప్పుడు కూడా ప్రార్థనాస్తుతులు మనం యుద్ధమాడుతూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి, స్తుతులు చేస్తూ ఉండాలి. మన కార్యాలను కూడా గట్టెక్కాలంటే అందుకే ప్రభు భోజనము వలన పాప పరిహారము. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శరీరము మనం తీసుకుంటే, రక్తం మనం తీసుకుంటే ప్రభు భోజనం అన్నారు. దాన్ని ఏమన్నారంటే ఇవాళ భోజనం చేసావా అంటే భోజనం అంటే భోజనం చేసినటువంటి భోజనంలో ఎన్నో రకాలు ఉంటాయి. పచ్చళ్ళు ఉంటాయి, కూరలు ఉంటాయి, వేపుళ్ళు ఉంటాయి, పులుసులు ఉంటాయి, చారులు ఉంటాయి, పప్పులు ఉంటాయి, ఇంకా ఏదైనా ఒక స్వీట్లు ఉంటాయి, ఫ్రూట్స్ ఉంటాయి. అన్నీ కలిపి ఒక ఆహారము. ఆ మధ్యాహ్నం భోజనం చేసామంటే అన్ని రకాలు కలిగినటువంటి భోజనం చేసామంటే ఇన్ని కలిపి భోజనం అవుతుంది. అందుకే ప్రభు సంస్కారం అన్నారు. ప్రభు భోజనము మనము తీసుకుని, ప్రభు భోజనం అంటే రొట్టె ద్రాక్ష. ఇది ప్రభు భోజనము వలన పాప పరిహారంబు, ప్రభు భోజనము వలన స్వస్థ కార్యంబు. ఈ ప్రభు భోజనం తీసుకుంటే పాపం పరిహారం అవుతుంది. మన నైజ పాపం, మన శరీర పాపం మనకి ఏదైతే ఉందో పాపము పరిహారం అవుతుంది. ప్రభు భోజనము వలన పాప పరిహారంబు, ప్రభు భోజనము వలన స్వస్థ కార్యంబు. ప్రభుని బల్ల తెల్ల పావురముల నాటు, శుభముతో భక్తులు శోభిల్లు చుందురు. ఈ శరీర రక్తాలు పెట్టేటప్పుడు ముందుగా ఆ యొక్క ప్లేట్లో రొట్టె ద్రాక్ష పెడతారు. ఆ పెట్టి దాని మీద ఒక తెల్లటి వస్త్రాన్ని ముసుగు వేస్తారు. ఎందుకంటే ఏమీ పడకుండా. అది ఎంత పవిత్రమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ఆహారం కనుక దాన్ని బల్ల మీద పెట్టి ఉంచుతారు, ప్రార్థనలు చేస్తారు. అప్పుడు ఆ యొక్క రసము రక్తంగాను, రొట్టె శరీరంగాను మారుతుందని మా ప్రార్థన ద్వారా విశ్వాసంతో మనము ఊహించి మనం తీసుకుంటూ ఉంటాము. కనుక ఈ ప్రభు భోజనము తీసుకునే ద్వారా పాపం పరిహారం అవుతుందా? ఈ ప్రభు భోజనం తీసుకునే స్వస్థత కూడా కలుగుతుందా? స్వస్థతలు కలుగుతాయి. కనుక అనేక మంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. సంస్కారం తీసుకున్న తర్వాత నాకు స్వస్థత వచ్చిందండి అని సాక్ష్యాలు చెప్పేటువంటి వారు కూడా ఉంటారు. నాకు కూడా ఎన్నోసార్లు స్వస్థతలు. మరి అంతవరకు బలహీనంగా ఉండేటువంటి శరీరానికి ఎప్పుడైతే ఆ యొక్క శరీర రక్తాలు తీసుకున్న తర్వాత నాకు కావలసినంత శక్తి, బలము దేవుడు ఇస్తాడని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కనుక ఈ బల్ల దగ్గర ఎలాగుంటారో తెలుసు. సంస్కారం తీసుకున్నప్పుడు మామూలు కార్యక్రమాల్లో అయితే కనుక మామూలుగానే ఉంటాం. కానీ అయితే సంస్కారం నాడు మాత్రం వైట్ డ్రెస్ వేసుకుని వస్తాం మనం. అక్కడ తెల్ల పౌరాలు ఉన్నట్లుగా బల్ల చుట్టూ తెల్ల పౌరాల అన్నట్టు దేవదాసయ్య గారు రాసినటువంటి చరణం ఇది. ప్రభు సంస్కారం అనేటువంటి పాటలోని చరణం ఇది. కనుక ఈ యొక్క పాటలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే, బల్లకు తెల్ల పౌరాలు వచ్చాయా అంటే బల్ల అక్కడ ఉంటుంది. ఆ దైవజనులు కూడా తెల్లటి అంగీ వేసుకుంటారు. మరి వచ్చినటువంటి స్త్రీ పురుషులందరూ కూడా, విశ్వాసులందరూ కూడా తెల్లటి వస్త్రాలతో చక్కగా దగదగా మెరుస్తూ ఉంటారు. ఎంత ఆనందకరంగా, ఆహ్లాదకరంగా ఉంటుందో ఆ యొక్క దృశ్యం మనం చూసినప్పుడు, సంస్కారం తీసుకున్నప్పుడు మరియు చూస్తే కనుక అటువంటి
మరి ఆనందకరమైనటువంటి సమయం అన్నమాట అది. అందుకే ఏంటంటే ప్రభుని బల్లకు తెల్ల పావురములు అన్నట్టు శుభముతో భక్తులు, తెలుపు ఇప్పుడు కూడా శుభమే కదా, కనుక పవిత్రతకు సూచన కదా. శుభముతో భక్తులు శోభిల్లు చుందురు అంటే శోభిల్లు అంటే సొగసుగా ఉన్నారు, అందంగా ఉన్నారు. బల్ల చుట్టూ తెల్ల పావురాలు మరి అందముగా ఉండేటటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అక్కడ శోభిల్లుతూ ఉన్నారు, అక్కడ అందముతో అలరారుచున్నారు అనేటటువంటి మాట మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. కనుక ప్రభు సంస్కారపు విందు, ఈ ప్రభు సంస్కారపు విందు పరుగెత్తుకుని రావాలట. ఎప్పుడు దొరుకుతుంది నాకు, ఇప్పుడు ప్రభు యొక్క శరీరం ఎప్పుడు తీసుకుంటాను, ఎప్పుడు ఈ రక్తాన్ని తీసుకుంటే ఎప్పుడు నేను శక్తి పొందుతాను అనేటటువంటి తలంపుతో మనము ఉండవలసినటువంటి వారమైన, ఆతృత పడవలసినటువంటి వారమైన. ఆ యొక్క శరీరం తీసుకోవడానికి ఆ ముందు రోజే మనము సిద్ధపడుతూ ఉండాలి. సిద్ధపడి ప్రభు రేపు నా శరీరంలోకి వస్తావు, రక్తముగా వస్తావు, శరీరముగా వస్తావు, నా శరీరాన్ని స్వస్థపరుస్తావు, నా రక్తాన్ని శుద్ధీకరిస్తావు, కనుక నేను తీసుకుంటాను ప్రభు అని ఎదురు చూపులు చూసేటటువంటి పరిస్థితి. అందుకే దానికి తగినటువంటి కానుక కూడా మనం సమర్పణ చేసుకోవడానికి సిద్ధపడినటువంటి కానుక మనం సిద్ధపరచుకోవాలి. కనుక ఎప్పుడు వేసేటువంటి ఆ యొక్క పాత కానుకలే కాకుండా ఎప్పటికప్పుడే బయట మనం బజార్లో తింటుంటే ఒక ఇడ్లీ 2 ఇడ్లీ తీసుకుంటే 20-30 రూపాయలు ఉంటుంది. కనుక అది కడుపు నిండే నిండదు మనకి. కనుక ఈ యొక్క శరీరము రక్తం కూడా తీసుకుంటే మన జీవితానికే ఒక పరమార్థం అవుతుంది. కనుక ఈ యొక్క దీనికి ఎంత విలువ కట్టగలము, విలువ కడితే కనుక మనం వేయగలుగుతామా? కనుక అంత లక్షల్లోనూ ఉండేటటువంటి విలువైనటువంటి ఆ యొక్క శరీరము రక్తము కోట్లాది విలువైనటువంటి రక్తం. కనుక మనం శక్తి కొలది కూడా, శక్తికి మించి ఎలాగా చేయలేము, శక్తి కొలది ఎంత వేసుకోగలుగుతామో అంతా వేసుకోవలసినటువంటి వారమైన కానుక కూడా ముందుగానే సిద్ధం చేసుకోవాలి. సంస్కారం తీసుకోవడానికి మన శరీర ప్రాణాత్మను మనం శుద్ధీకరించుకోవాలి. మనం శుద్ధి చేయబడి రావాలి అక్కడికి. మరి ఎప్పుడులాగా ఉండేటువంటి వాళ్ళం అక్కడికి రాము. కనుక నిండైన తలస్నానం చేసి తెల్లటి వస్త్రాలు కట్టుకుని దేవునికి సన్నిధికి వస్తాము ప్రభు యొక్క శరీర రక్తాలు తీసుకోవడానికి. కనుక ఎందుకంటే బండ నుంచి నీరు తాగినటువంటి ఇశ్రాయేలీలు, ఆకాశమన్నా వారు తినినటువంటి ఆహారము తీసుకున్నటువంటి ఇశ్రాయేలీలు, వారు కనాను దేశము ప్రవేశించారు. వారు పాలతీలను ప్రవహించే దేశానికి వారు నడిపించాడు దేవుడు. ఇప్పుడు ఈ రోజున ఈ ఎగుప్తు అనేటువంటి ఈ లోకంలో నుంచి పరమకానాల్లోనికి మనం చేరవలసినటువంటి వారమైన ప్రభువా నీకు వందనాలు, స్తుతులు, కృతజ్ఞతలు తండ్రి. మోషే సుఖోపవాసాల్లో చెప్పుకోవలసినటువంటి మాటలు కొన్ని మేము చెప్పుకున్నాము. అంతా పరిపూర్ణం కాదు, కానీ పరిపూర్ణపరిచేవారు మీరు గనక ఈ యొక్క వాక్య వర్తమానములు ఎవరెవరికి అవసరమై ఉన్నవో వారి యొక్క గుండెలకు హత్తుకునేటట్లుగా అట్టి సహవాసం చేసి నీ రూపంలోకి మార్చబడేటట్లుగా కృప దయచేసి మీరు మహిమ పొందమని అతి శీఘ్రకాలంలో పెండ్లి కుమారుడిగా మా కొరకు రానయ్యను యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాత.